హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రీడ్ విత్ యశు. నిన్నటి భాగంలో శంఖచూడుడు దూతను పంపుట, దూతనకు రుద్రుడు హితం చెప్పుట జరిగింది. రుద్రుని వచనాలను మననం చేసుకుంటూ సిద్ధాశ్రమానికి వచ్చి తన స్వామికి ఉన్నట్లుగా మనవి చేశాడు దూత. సాగర సంగమాన్ని వాంఛించే నదివలే రుద్రునితో యుద్ధాన్ని కోరుకున్నాడు ప్రతాపశాలి దానవ చక్రవర్తి అయిన శంఖచూడుడు. ఉభయపక్షాల సైన్యాధిపతులు ప్రేరేపించగా వారి సైన్యం కదిలింది. శంఖాలను పూరించారు. యుద్ధబేరులు మ్రోగాయి. వీరుల కోలాహలం చెలరేగింది. దేవదానవుల మధ్య ధర్మయుద్ధం ప్రారంభమైంది. దామోదరుడు దంభునితో తలపడ్డాడు. మహేంద్రుడు వృషపర్వుని అడ్డగించాడు. వికర్తనుడు అంటే రవి విప్రచిత్తుని నిరోధించాడు. కాలుడు అంటే యముడు కాలాసురుని మార్కొన్నాడు. అగ్ని గోకర్ణుని అరికట్టాడు. కాలకేయుడు కుబేరుని నిలబెట్టాడు. మయుడు విశ్వకర్ముని మగడించాడు. రక్తాక్షుడు శనిని తటాయించాడు. ధూమ్రాక్షుడు నలకుబేరుని గద్దించాడు. రాహువు చంద్రునిపై హుంకరించాడు. గురు శుక్రులిద్దరూ తార్కొన్నారు. ఈ విధంగా సైన్యాధిపతులు సేన కూడా ఒకరితో ఒకరు ధర్మయుద్ధం చేశారు. మగటిమి చూపుతూ పోటుబండ్లు జగడం చేస్తున్నారు. దానవ వీరులు నేను ముందు అనే అహంకారపూరితులై ముందుకు దూకుతున్నారు. గర్వంతో వీరాలాపాలాడుతూ ధీరోదత్తంగా పోరాడుతున్నారు. రాక్షసుముఖ ఆకలిగొన్న సింహాలై కేకలు వేస్తూ మొత్తుతూ ఉంటే వేలుపలు వెరుపుతో పారిపోయి రుద్రుని శరణు వేడారు. నిలువెల్లా పూచిన మందార తరువుల్లా రుద్రధారలు కారుతున్న త్రిదశులను చూసి రుద్రుడు సక్రోధుడై వారినోదార్చి తన రుద్రతేజస్సుతో వారిని వర్ధిల్ల చేసి మార్తురులను ఎదుర్కోమని కార్తికేయుని భద్రకాళిని ఆజ్ఞాపించాడు. భీషణ తరంగ ఘోషలతో పర్వకాలం నాటి సముద్రంలా శంఖ, బేరి, పటహ, కాహళ అనేక రణవాద్య ధ్వనుల రుదలకు దిక్కులదర శౌర్యోత్సాహంతో కార్తికేయుని సేన కదిలింది. ఆ సంబరంబరావానికి మయూర క్రేంకారానికి విరచి పారిపోతున్న పాముల్లా దానవ సైన్యం చెల్లాచెదురైంది. స్కందునితో పాటే భద్రకాళి ప్రభంజన విజృంభణానికి తలలోపుతున్న ఊడలు ఎదిగిన మర్రి చెట్టులా జడలు విరబోసుకొని అలాత చక్రంలా నాలుకను తిప్పుతూ పారిపోతున్న దానవులను దొడ్డ మండూకం దోమలను మింగినట్లుగా నాలుకతో చప్పరించేస్తోంది. వృషపర్వుడు, విప్రచిత్తి, దండుడు మరియు వికంపనుడు ఇత్యాది దానవ చమూపతులంతా దిటవుతో స్కందుని ఎదుర్కొన్నారు. కానీ అతని బాణవేగానికి ఆగలేక వీగిపోయారు. తన సేన యొక్క చేర్పాటును చూసిన శంఖచూడుడు కేసరిలా గర్జించి కండ్లు కొలిమితిత్తులై నిప్పుకణికలు రాలా దిశావలయం పెటిబీటలు వార పండ్లు పటపట కొరుకుతూ అతివేలమైన ఆగ్రహంతో నీళ్లను దట్టించాడు. అతని పాదగట్టనకు భూతలం అదిరింది. రథస్థుడైన స్కందుని ముందు నిలిచాడు. షింజిని టంకారం చేసి ఆకర్ణాంతం నారిని లాగి అగ్ని సదృశమైన శరపరంపరలచే పరసైన్యాలను నొప్పించాడు. ఉభయపక్షాల ధానుష్కులు పరిశ్యంతంగా ప్రయోగించిన అమ్ములు ఆకాశానికి పందిరి వేసినట్లుగా ఉంది. అమ్ములు అంటే బాణాలు అని అర్థం. ఉభయ పక్షాలలోనూ తెగిపెడుతున్న శూరవరుల తలలు నింగి నుండి నేలకు రాలుతున్న తారల్లా ఉన్నాయి. అవని మీదకి ఒరిగిన ఆయుధాలను వీడని ఆయుధోపజీవులను చూసి కాలుడు సైతం జాలిపడుతున్నాడు. శంఖచూడుని బాణవర్షానికి రాహుగ్రస్తమైన ఆకాశంలో రణరంగంలో చీకట్లు అలుముకున్నాయి. పర్వతాలను, పాములను, కొండ చిలువలను, చెట్లను తన మాయచే వర్షంగా కురిపించాడు దానవ సమ్రాట్టు. ఇంకా అనేక మాయలను ప్రయోగించాడు. దానవ మాయాజాలంలో చిక్కుకున్న కుమారస్వామి సైతం మంచుచే కప్పబడిన మార్తాండునిలా తేజోహీనుడయ్యాడు. తక్కిన వేల్పుల లెక్కేమిటి? అలా మాయలో ముంచి మయూరవాహనుని ధ్వజాన్ని కూల్చి పగ్గాలను త్రెంచి సారథిని వాల్చి రథాన్ని కూల్చి అశ్వాలను అదుల్చి మయూరాన్ని పరిగెత్తించి శరజన్ముని నిస్సహాయుని చేసి శక్తితో నేలకు తూలించాడు. అమృతాంధసులు ఒక్కపెట్టున హాహాకారాలు చేశారు. పడిన కుమారుని పాటు చూసి భద్రకాళి వడివడిగా వచ్చి తన ఒడిలోకి తీసుకుని రుద్రుని సన్నిధికి భద్రంగా చేర్చింది. హరుడు తన కుమారుని కరకమలాల చేయి నిమరగా వాడిన పైరు వర్ధిల్లినట్లు బడలిక తీరి అనంత బలసంపన్నుడై భద్రకాళి సమేతుడై బండన భూమికి బయలుదేరాడు షడాననుడు. మధ్యలో వీరభద్రుడు శంఖచూడునితో పోరు సాగించాడు. సమరాంగణంలో నిలబడి మదిలో పార్వతీ పరమేశ్వరులను స్మరించి దానవేంద్రుని మాయను ఛేదించి శిఖివాహనుడు సింహనాదం చేసి అతనిని విరతినిగా ఎనర్చి శక్త్యాయుధంతో మూర్ఛిల్ల చేశాడు.
కుమారస్వామి శక్తాయుధానికి మూర్ఛపోయిన శంఖచూడుడు ఏం చేస్తాడన్నది రేపటి భాగంలో చూద్దామండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సర్వం ఉమామహేశ్వర పాదార్పణం.